హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని చీరలు తీసుకొచ్చాను మీషో నుంచి. అయితే కనుక బోలెడన్ని మీ అందరికీ కూడా షేర్ చేయడానికి డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ వాళ్ళు వేసుకున్నటువంటి 2 పీస్ సెట్ ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ మీద చికెన్ కర్రీ వర్క్ రిలేటెడ్ 2 పీస్ సెట్ అండి. అండ్ ఇదైతే కనుక మనకి తక్కువ రేట్లో ఉంది. ప్రజెంట్ కలర్స్ అండ్ సైజెస్లో మీషోలో వచ్చేసింది. రెగ్యులర్ యూస్ కోసమే తీసుకున్నాను. బాటమ్కి కూడా మనకి ఇక్కడ వర్క్ అనేది వచ్చింది. చాలా సాఫ్ట్గా చాలా కంఫర్ట్గా అయితే కనుక అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి మన ఈ సారీస్తో పాటుగా. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇదంతా కూడా సీజన్ కదా అండి, శ్రావణ మాసము, గిఫ్టింగ్ పెడుతూ ఉంటాము, మన కోసం కొనుక్కుంటూ ఉంటాము. 2వ వారం 3వ వారం పడిన వాళ్ళు 4వ వారం వరలక్ష్మి వ్రతం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అన్ని విధాలుగా కూడా ఉపయోగపడేలాగా వెడ్డింగ్ సీజన్, సో ఫ్యాన్సీగా కట్టుకునేలాగా ఆఫీస్ వేర్ రిలేటెడ్గా కూడా డైలీ పోస్టింగ్స్ ఇస్తూనే ఉన్నాను. హ్యాపీగా అయితే కనుక మీరు షాపింగ్ చేసుకోవచ్చు. పేజ్ ఫాలో అయితే కనుక మన కలెక్షన్స్ వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ శారీ అండి. దీనికి ఇట్లాగా కాంట్రాస్ట్లో అయితే కనుక బ్లౌజ్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. బ్లౌజ్ వేరే వాటికి కూడా రీయూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే కనుక శారీ చూసుకున్నట్లయితే ఆరెంజ్ అండ్ పింక్ డ్యూయల్ షేడ్ పైన అయితే కనుక మనకు వచ్చినటువంటి చక్కని చీర. లైక్ ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్గా అయితే కనుక వచ్చింది. హాఫ్ ఏమో మనకైతే కనుక ఆరెంజ్, హాఫ్ అయితే కనుక మనకు వచ్చేసి పింక్ అనమాట. సో చాలా చక్కని చీర బడ్జెట్లో అయితే కనుక వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అయితే కనుక మనం ఇప్పుడు చూడబోతున్నాము పళ్ళు దగ్గర నుండి. సారీ అయితే కనుక పళ్ళు విత్ టాజల్స్ నుంచి అయితే కనుక విత్ గోల్డ్ కలర్ జరీ బూటీ నుంచి కంటిన్యూషన్ అనేది ఈ విధంగానే వస్తుందండి. శారీ అయితే చాలా చక్కగా ఉంది. చిన్న గోల్డ్ బార్డర్ అండ్ డౌన్ సైడ్ అయితే కనుక జరీ వర్క్ బార్డర్తోనే మనకైతే కనుక లుక్ అనేది ఇలా వస్తుంది. అసలు ఈ శారీ కట్టుకుంటే ఖచ్చితంగా మంచి బ్రైట్ అండ్ కలర్ఫుల్గా కనపడాల్సిందేనండి. ఎందుకంటే కలర్ కాంబినేషన్ అలాంటిది. అసలు ఎప్పుడు కట్టుకున్నా కానీ ఒక న్యూ లుక్ అండ్ ఒక న్యూ వైబ్ అయితే ఇస్తుంది మనకి. జరీ కూడా ఎలాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ లేకుండా అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక ఉంది చీర. కంటిన్యూషన్ అయితే కనుక సారీ బాడీ మొత్తం అంతా కూడా ఇలా బూటీ ప్యాటర్న్తోనే ఇలా డ్యూయల్ షేడ్తో అయితే కనుక సారీ వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు ఇలా కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా దీన్ని హైలైట్ చేయడానికి దీనికి వచ్చిన బ్లౌజ్ సూపర్ 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 డూపర్ పైసా వసూలు చేసి పెడుతుంది మీకు ఇది. ఏ పింక్ కలర్ బ్లౌజ్ కావాలన్నా దీన్ని చక్కగా అయితే కనుక తీసేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. బికాస్ దీనిలో కూడా జరీ వర్క్ వచ్చింది, పింక్ కలర్ కాంబినేషన్. దీనికే కాదు మల్టీ సారీస్కి కూడా మనకి కుట్టించుకుంటే యూజ్ అయ్యేలాగా ఉన్న బ్లౌజెస్ ఏవైనా కానీ పైసా వసూలే చేసి పెడతాయండి. అందులో ఇదొక బ్లౌజ్. ఆరెంజ్ వచ్చేసి మిడిల్ పాయింట్ వచ్చింది, థ్రెడ్ వర్క్లో వచ్చింది అనమాట. అంటే కొంచెం విస్కోస్ జార్జెట్స్కి ఎట్లా వస్తాయి మనకి అలాగా మంచి క్వాలిటీ లైనింగ్ వేయించుకుని కుట్టించుకోండి. కాటన్ మాత్రమే, లోపల మనకి కొంచెం చెమట అది పట్టుకున్నా కానీ సో మనకి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి పర్ఫెక్ట్గా ఇది సరిపోతుంది. రెండు కలిపి మనకు ఒక చక్కని కాంబినేషన్ సారీ బడ్జెట్లో వస్తున్నాయి. ఇవాళ నేను చూపించేవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి. 100% మీకు నచ్చేలాగానే. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఇంకొక సారీ చూపిస్తా. ఇదైతే అసలు ప్రైస్ ఫుల్ డ్రాప్ అయిపోయింది. ఒకప్పుడు అయితే దగ్గరగా 900 రేంజ్ నుంచి తగ్గుతూ అయితే కనుక ప్రజెంట్ ఉన్న రేట్ చూడండి ఎంత బెస్ట్ డీల్లో దొరుకుతుందో కూడా మీరు చూడొచ్చు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకి గోల్డ్ బూటీ అనేది సారీ పైనే వర్క్ వచ్చింది. షైన్ అలాగే ఉంది. చాలా చక్కగా అయితే కనుక మీకు నచ్చేలాగా బార్డర్ డిజైన్ ప్యాటర్న్తోని మనకి కంటిన్యూషన్ అయితే కనుక ఇలాగే వస్తుందండి. సో చూడండి, శారీ నచ్చితే మాత్రం ఇది కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. కంటిన్యూషన్ అయితే కనుక శారీ ఇలాగే వచ్చేసేస్తుంది. గోల్డ్ బార్డర్ అయితే కనుక మనకి. అండ్ ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ సపరేట్గా ముక్క చేసేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ లేస్ బార్డర్ వస్తుంది దీనికి. ఇది అంటే రా సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది ఇక్కడ అటాచ్ చేసి ఇచ్చారండి ఇలాగా. సో ఇదైతే కనుక ఓవరాల్ లుక్ ఇప్పుడు బాగా నడుస్తున్నటువంటి ట్రెండింగ్ రస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. సింపుల్గా కట్టుకునే దేనికైనా కానీ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి చక్కని ఫ్యాన్సీ శారీ. ఇలాంటి కలర్ది ఏదైనా బ్లౌజెస్ ఉన్నా కానీ మనం హ్యాపీగా అయితే కనుక వేసేసుకోవచ్చు. సో ఇది కూడా బాగుందండి కలర్. ఇందులో అయితే కనుక మనకి ఇంతకుముందు డార్క్ నేవీ బ్లూ లైక్ పర్పుల్ కాంబినేషన్కి నియర్ బైగా. అండ్ దీనిలో అయితే కనుక వచ్చినటువంటి ఈ కాపర్ రస్ట్ ఆరెంజ్ కలర్ టైప్లో కూడా మనకి శారీ అయితే ఇట్లా వస్తుంది. బాగుంటుంది కట్టుకుంటే, డీసెంట్గా ఉంటుంది, లుక్ వైజ్ గుడ్. అండ్ ఫొటోస్ వీడియోలలో కూడా బాగుంటుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్లో ఐ క్యాచీగా ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తానండి. ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంటే చాలా, యాక్చువల్గా దీన్నే కుట్టించుకోవాలని లేదు, డైరెక్ట్గా అయితే కనుక చక్కగా మనం ఇట్లా కట్టేసుకోవచ్చు అనమాట. అంత క్లాసీ శారీ ఇది కూడా మనకి ఇలా వస్తుంది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు తప్పకుండా మీరు. ఇది బాగా అయితే కనుక ట్రెండింగ్ అయినటువంటి శారీ అండి. చూపిస్తాను ఇది కూడా ఎలా వస్తుంది అనేసి.
ఇదేంటంటే థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్తోని ఎంబ్రాయిడరీ వర్క్ అనేది దీనిపైనే చేశారు. గ్లాసీ ఫినిషింగ్ షైన్లో అయితే కనుక స్కాలప్ కట్లోని మనకైతే సారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది కూడా మంచి చీర, బాగా కనపడుతుంది కూడా. అండ్ వెరీ రేర్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా. ఇలా అయితే కనుక మనకి సారీ లుక్ వైజ్గా ఇట్లా వస్తుంది. బ్లాక్ కలర్ బ్లౌజ్, దీనికి ఇంకా కూడా మంచి లుక్ అనేది తీసుకొస్తుంది. బికాజ్ దీని మీద కాంట్రాస్ట్ ఫ్లవర్ అండ్ స్కాలప్తో అయితే కనుక మనకి ఈ బార్డరే వచ్చింది కాబట్టి, ఒకవేళ మీకు ఇలా నచ్చుతుందంటే చూడొచ్చు. స్కాలప్ అనేది పళ్ళు వరకు, అంటే ఇక్కడ వరకు అయితే కనుక వచ్చేసి డౌన్ సైడ్ అంతా కూడా ఇలా మనకి ఫ్లవర్ థీమ్ అనేది తీసుకున్నారు. మంచి చీర, లైట్ వెయిట్, ఫ్యాన్సీగా వచ్చింది. కాంట్రాస్ట్ సపరేట్ ఇట్లా బ్లాక్ కలర్ బ్లౌజ్తో వచ్చింది. మల్టీ యూజ్ చేసుకోవచ్చు దీని అయితే కనుక. డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా మీరు స్టైల్ చేయొచ్చు. అండ్ బ్లాక్ బ్లౌజెస్ మన దగ్గర ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని వెరైటీలు కూడా దీంతో వేసుకుని కూడా సెట్ చేయొచ్చు. అండ్ ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే కనుక వేరే వాటికి కూడా మనం రీయూజ్ చేసుకునేలాగా చక్కగానే ఉందండి చీర బ్లౌజ్. ఇది కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి ఇచ్చేసి దానిపైన స్కాలప్ ఏమో డౌన్ సైడ్ వస్తుంది. హ్యాండ్స్కి దగ్గర సీక్వెన్స్ ప్యాటర్న్తో చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఒక చీర తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక 2 చీరలు ఒకటే డిజైన్లో చూపిస్తానండి. ఇవి ఎందుకు ఇలా తీసుకున్నానంటే నాకు ఈ 2 కలర్స్ చాలా బాగా నచ్చాయి. దీంట్లో బోల్డ్ కలర్స్ ఉన్నాయి. ఇవి శ్రీముఖి మ్యామ్ తిరుపతి దర్శనం అప్పుడు కట్టుకున్నటువంటి సారీస్. ఒక రేంజ్లో ఇన్స్టాగ్రామ్ని, మీషోని, అదర్ యాప్స్ని షేక్ చేసేసిందనమాట. సో శ్రీముఖి మ్యామ్ కట్టుకున్న తర్వాత వీటి డిమాండ్ అలా వెళ్ళిపోయింది. అసలు ఒక్కొక్కసారి అసలు కలరే దొరకలేదు, అంత డిమాండ్ వచ్చింది. సో ప్రజెంట్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఆల్ కలర్స్. దీనిలో గ్రీన్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఇదేమో మంచి డార్క్ మెరూన్ అండి. 2 కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. మంచిగా ఉంది, కొద్దిగా అయితే వెయిట్ ఉంటుంది. బికాజ్ దీని మీద రియల్ మిర్రర్ వర్క్ అనేది సాలిడ్గా ఉన్నాయి కాబట్టి వెయిట్ ఎక్స్పెక్ట్ చేసే తీసుకోవాలి మీరు. ఇదైతే కనుక పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నామండి, బ్లౌజ్ సైడ్ నుంచి చూడబోతున్నాము. ఏదైతే శారీ మీద థీమ్ ప్రింట్ ఉంటుందో అవి కొంచెం చిన్నగా వచ్చేసి దీని మీద అయితే కనుక వస్తూ మనకి ఇలా వచ్చేసాయి. సాఫ్ట్ సాటిన్ మెటీరియల్, చాలా ప్రీమియం క్వాలిటీ అండి. ఎన్ని ఇయర్స్ ఉన్నా కానీ శారీ మీకు ఇట్లే ఉంటుందండి. శారీలో చెక్కు చెదరదు మీకు. సాఫ్ట్నెస్ కానీ కలర్ కాంబినేషన్ కానీ హై ఎండ్ వచ్చేసింది. ఇదంతా కూడా కుచ్చుళ్ళ పార్ట్. ఇక్కడ నుంచి మనకు మొత్తం అంతా కూడా చీర. ఇక దీనికి మిర్రర్ వర్క్ అయితే కనుక శారీ పళ్ళు దగ్గర నుంచి దీని అసలు హడావిడంతా కూడా స్టార్ట్ అవుతుందండి. వెరీ రిచ్ లుక్. మొత్తం మిర్రర్స్ అయితే కనుక దగదగ మెరిసేలాగానే ఇలా అన్నీ కూడా అంటించినవే. సో కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి బికాజ్ ఇవన్నీ కూడా రియల్ మిర్రర్స్. కొంచెం చిన్నపిల్లల్ని ఎత్తుకునేటప్పుడు కూడా జాగ్రత్త, ఇలా ఎత్తుకుంటాం కాబట్టి వాళ్ళకి తెలియదు కదా, పీకడమో కొడగటమో పడుకుంటే వాళ్ళకి అవి తడతాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. మనమైనా పిల్లల కోసం ఎత్తుకున్నప్పుడైనా కానీ చూసుకుని దాన్ని బట్టే మీరు శారీ వేసుకోండి. ఎందుకంటే నేను అది కూడా చెప్పాలి, ఆ మాట కూడా. మన స్టైల్తో పాటు ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్. మెరూన్ కూడా చాలా అద్భుతమైన కలర్గా ఉండింది. యాక్చువల్ గ్రీన్ కూడా నాకు బాగా నచ్చిందండి, మంచి డార్క్ గ్రీన్. బట్ మళ్ళీ మెరూన్నే తీసుకున్నాను. ఇది కూడా రెడ్ కలర్ శారీ, సేమ్ టు సేమ్ శ్రీముఖి మ్యామ్ ఏదైతే కట్టుకున్నారో ఇంకా అదే శారీ అనమాట. ఇదైతే కనుక బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సన్నని పువ్వులతోని. అది ఎందుకు చూపించానంటే అది బ్లౌజ్ వేరేగా వచ్చింది, మీకు క్లారిటీ చూపించాలి కాబట్టి బ్లౌజ్ ఇది కూడా ఓపెన్ చేస్తున్నా. ఇదేమో చిన్న పువ్వులతో వచ్చింది. ఆల్మోస్ట్ శ్రీముఖి మ్యామ్ కట్టుకున్న శారీ అయితే ఇలాంటి చిన్న పూల బ్లౌజే వచ్చిందండి. ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి మిర్రర్ వర్క్ ఉంది చూడండి, దానికి అట్లా రాలేదు, ఓన్లీ పళ్ళుకే వచ్చింది. వేరియేషన్స్ కూడా చెప్తున్నానండి. శారీని కూడా ఓపెన్ చేసి క్లారిటీగా చూపిస్తున్నాను. అండ్ ప్రైస్ కూడా డ్రాప్ అయ్యాయి. కొద్దిగా వెయిటే ఉందండి, చేయకుండా ఎప్పుడు వచ్చింది. పళ్ళు ఇదనమాట. శారీ ఎప్పుడు కట్టుకున్నా కానీ సూపర్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. మీకు ఏ కలర్ నచ్చింది ఆ కలర్ తీసేసుకోండి. ప్రజెంట్ అయితే స్టాక్ ఉన్నాయి, ప్రైజ్లు కూడా తగ్గాయి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, కట్టుకున్న లుక్ వైజ్గా కూడా సూపర్ సూపర్ సూపర్. ఇంకా తప్పకుండా అయితే కనుక ఇది కూడా మీకు రికమెండ్ చేసేస్తాను. అండ్ ఇంకొక సారీ, 2 శారీలు చూపిస్తానండి. ఇవేంటంటే నేను మార్నింగ్ ఒక చీర కట్టుకున్నాను, గుర్తుందా, ఇక్కత్ పటోలా కాన్సెప్ట్లలో. దీనిలోనే ఇది లైట్ కలర్ అండి. ఇంకోటి కూడా చూపిస్తాను, దాంట్లో అది డార్క్ కలర్ అనమాట. సో వీటిల్లో కొంతమంది లైట్ కలర్స్ కూడా మరి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ చీర తీసుకొచ్చేసాను. సో ఇది కూడా బాగుంటుంది. మరి లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, మరి డార్క్ వద్దులే అనుకునే వాళ్ళు, డ్రాప్ అవ్వకూడదు అనేసి అదే కాన్సెప్ట్లో ఇలా లైట్ కలర్స్ పని అయితే కనుక కొంచెం ఫ్లోయీ మెటీరియల్ మీద తీసుకున్నాను. వాటితో పోల్చుకుంటే అది కొంచెం బడ్జెట్ రేంజ్లో వస్తుంది. ఇదైతే కనుక బార్డర్ కాంబినేషన్. ఓవరాల్ అంతా కూడా మనకి ఈ ఇక్కత్ పటోలా కాన్సెప్ట్స్ థీమ్ ఎట్లా వస్తుందండి, సేమ్ అట్లే వస్తుంది. ప్రీమియం క్వాలిటీ,
అండ్ బడ్జెట్ రేంజే ఉండింది. ఇదైతే కనుక లైట్ కలర్ కాన్సెప్ట్తో కంప్లీట్గా అయితే కనుక శారీ అనేది మొత్తం అంతా ఇలాగే వచ్చింది. ఒకవేళ మీకు ఇలాగా ఇష్టం ఉంటుంది థీమ్ అనుకుంటే ఇలా కూడా చూడొచ్చండి. ఒకటే మాట చెప్తా, ఇవాళ చూపించిన చీరలన్నీ కూడా ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో ఉన్నాయి. ఏదైనా తీసేసుకోవచ్చు. మళ్ళీ నేను ప్రతి చీరకి చెప్పలేదని మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. 1 మీటర్ బ్లౌజ్తో వచ్చింది. మీకు నచ్చినట్టుగా చక్కగా అయితే కనుక కుట్టించేసుకోవచ్చు. 2 సైడ్ కూడా బార్డర్ కాంబినేషన్ గోల్డ్ వర్క్లోనే వచ్చిందండి. దీంతో కూడా గ్రీన్ వేసుకోవచ్చు, రామా బ్లూ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు. అండ్ ఇది ఒక్కోసారి దీనికి వచ్చిన సెల్ఫ్ బ్లౌజ్తో కూడా కుట్టించినా కానీ సూపర్ ఉంటుంది. స్టైల్ చేసుకునే విధానం, పెట్టుకునే జ్యువెలరీని బట్టి కూడా ఇంకా మనం ఒక మంచి క్లాస్ లుక్ అయితే కనుక చక్కగా తెచ్చేసుకోవచ్చు అండి. ఇది ఒక చీర తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ చీర, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి రియల్ ఇక్కత్ పటోలా శారీస్లలో అయితే కనుక రిప్లికా ప్యాటర్న్. ఇది దాని మీద కొద్దిగా వెయిట్ కూడా ఉంది, అట్లే ప్రైస్ కూడా ఉంది. ఇవి బోత్ సైడ్ కూడా మనకి ఇట్లా ఈక్వల్ బార్డర్ వచ్చేసి డిజైన్ అయితే కనుక ఇలా వస్తున్నాయి. సో చూడొచ్చు మీరు. ఒకవేళ మీకు కాన్సెప్ట్ ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. మంచి డిజైన్స్ బడ్జెట్లో ఉన్నాయి, హ్యాపీగా తీసేసుకోండి. ఏది నచ్చినా మిస్ చేసుకోవద్దు. పళ్ళు ప్యాటర్న్ చాలా క్లాస్, అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు డీటెయిలింగ్ చూసుకోవచ్చు అండి. వేసుకున్నా కట్టుకున్నా శారీ సూపర్ ఉంటుంది. ఇది 365 డేస్లో దీని డిమాండ్ దీనిదే. ఎంతమంది ఎన్ని చీరలు ఉన్నా వీటి లుక్ వీటిదేనండి. ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక చీర కట్టుకున్నాను, సేమ్ అట్లే ఉంటుంది. కలర్, డిజైన్, ప్యాటర్న్ మాత్రమే మనకి మారింది తప్ప ఫ్యాబ్రిక్ అవన్నీ కూడా సేమేనండి. మంచి బ్రాండెడ్గానే చక్కగా అయితే కనుక ఉన్నాయి. దీనిలో కూడా మల్టీ బ్లౌజెస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈక్వల్గా బార్డర్స్ వచ్చేసి చక్కగా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉండింది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇలాంటి ఇక్కత్ పటోలా స్టైల్ శారీస్ని కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంకా పోల్కి జ్యువెలరీ, బ్లాక్ బీడ్స్, జర్మన్ సిల్వర్, అండ్ జర్మన్ సిల్వర్లో ఒకసారి యాంకర్ స్రవంతి మ్యామ్ ఇలాంటి శారీల పైన ట్రై చేశారండి. కొంచెం రిలేటెడ్ డిజైన్స్ అసలు మస్తుంది అప్పుడైతే కనుక ఆ చీర తనకి. అండ్ గద్దర్ అవార్డ్ ఫంక్షన్స్ కండి. సో చాలా బాగా అనిపించింది తనకి ఆ చీర. ఆఫ్ కోర్స్ అది హ్యాండ్ మేడ్, కంప్లీట్లీ కాస్ట్ ఉంటుంది. ఇవి సెమీస్లో అలా కొంచెం నియర్ బై లుక్ ఉంటాయన్నమాట. ఇదైతే కనుక బ్లౌజ్ జాయింట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ స్టిచ్చింగ్ ఊడిపోయింది. బ్లౌజ్తో అయితే కనుక ఇది మనకి కంప్లీట్గా లుక్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో సపరేట్ చేసుకుని మనం కుట్టించుకోవడమే. ఇది ఒక చీర అండి. మీరు చూడండి, ఇన్ని వెరైటీలు చూపించాను. సో మీకు ఏది నచ్చినా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. ఇంకేమైనా డౌట్ ఉందా నాకు ఒకసారి కామెంట్లో పెట్టేసేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా మన పేజ్ ఫాలో అవ్వకపోతే ఒకసారి పేజ్ చూడండి, నచ్చింది అనుకుంటే ఫాలో బటన్ కొట్టేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.